నీ జీవితంలో వస్తున్న అవమానాలను బట్టి, సమస్యలను బట్టి, నీ యుద్ధానికి ఎవరైనా నీ మీదకి వచ్చి కయ్యానికి కాలు దూతే సై అనమాక, సైలెంట్ అవు. నీవు సైలెంట్ అయితే దేవుడు నీ పక్షంగా యుద్ధం చేస్తాడు. యుద్ధం చేసే ఆయనకు అవకాశం ఇవ్వకుండా నేనే చేస్తానని నువ్వు ముందుకెళ్ళావనుకో, దేవుడు ఏం చేస్తాడో తెలుసా? సర్లే, నా బిడ్డ ఎంతో ప్రయాసపడుతుందిగా, యుద్ధం చేస్తానని చేసుకొని చేయని అని ఆయన సైలెంట్ అయిపోతాడు. సైలెంట్ అవ్వవలసింది మనం, కార్యం చేయవలసింది, యుద్ధ భూమిలో రంగములో నిలబడవలసింది ఆయన. ఆయనకు అవకాశం ఇస్తే, ఆయనకు స్థలం ఇస్తే, ఆయనకు సమయాన్ని ఇస్తే నీవు ఓరకనే నిలబడి చూడు. యుద్ధము యెహోవాదే. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చేద్దాం. చాలా కుటుంబాల్లో వారి మీదకి వచ్చిన శోధనల్లో వారు జయం పొందకపోవడానికి కారణం ఏంటంటే, ఇవ్వలసిన ఆయనకు ప్లేస్ ఇవ్వట్లా, నేనే చేసేస్తానని ముందుకెళ్ళిపోతున్నారు. అందుకని దేవుడు సైలెంట్ అయిపోతా ఉన్నాడు. ఈ వాక్యాన్ని బట్టి నీవు సైలెంట్గా నిలబడు, సమస్తము దేవుడే చూసుకుంటాడు.